హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే కల్కి 2898 ఏడి. ఇది ఒక డీటెయిల్ అనుకోండి. సో సుప్రీం యాస్కిన్ అయితే భైరవాలో చొరపడ్డాడు అంటే నమ్ముతారా? అంటే భైరవ అనే సుప్రీం యాస్కిన్ అని అంటున్నాను నేనైతే. దానికి మీరేమంటారు? సో దానికంటే కొద్దిగా ఇది నమ్మశక్యంగానే ఉన్నదని మీకు అనిపించవచ్చు. చెప్తా వినండి. ఫస్ట్ కలి అదే సుప్రీం యాస్కినే అని మనకైతే అఫీషియల్ గా నాగేశ్వరన్ గారు అయితే తెలిపారన్నమాట. సో కలి అయితే సుప్రీం యాస్కినే. సో తన పేరైతే కలి కాదు. అంటే జనరల్ గా ఇప్పుడు మనకు ఏ సిరీస్ చూసుకున్నా, మహాభారతం చూసుకున్నా, రామాయణం చూసుకున్నా, రామాయణంలో రావణాసుడు కలి, మహాభారతంలో దుర్యోధనుడు కలి, ఇట్లా అన్నమాట, కంసుడు కలి. సో వీళ్ళందరు కలిలు అనమాట. సో అట్లానే సుప్రీం యాస్కిన్ కూడా కలి. సో కలికి ఎవరనేది తర్వాత చెప్తా. సో ఇది పక్క పెడితే సుప్రీం యాస్కిన్ కి ఒకటి ఉంటుంది, మనకు శ్రీకృష్ణుడు చెప్తాడు. ఆల్కహాల్ ఉన్న చోట, బెట్టింగ్ జరిగే చోట, ప్రాస్టిట్యూషన్ జరిగే చోట, అన్యాయాలు, గోల్డ్, మనీ, ఇట్లాంటి ఇల్లీగల్ క్రైమ్స్ అన్ని జరిగే చోట, ఎనిమల్ సాక్రిఫైసెస్ జరిగే చోట, ఇవన్నీ చోట్లలో కూడా కలిగి ఉంటాడు. సో ఇదైతే మనకు ఒక క్లారిటీ ఉంది. ఇవన్నీ చోట్ల అన్యాయం, సెల్ఫిష్నెస్, ఇవన్నీ చోట్లలో కూడా కలిగి ఉంటాడు. మనం భైరవ చూసుకున్నట్లయితే మూవీలో కొద్దిగా గ్రే షేడ్, అంటే మంచి క్యారెక్టర్ కానీ కొద్దిగా చెడు క్యారెక్టర్ మంచిగా, సో ఇట్లా గ్రే షేడ్ అని ఆయనే తెలియడం అయితే జరిగింది. సో ఫన్నీ క్యారెక్టర్ అని కూడా చెప్పిండు, పవర్ఫుల్ సూపర్ హీరో క్యారెక్టర్ అని కూడా ఆయనే చెప్పింది అనమాట. సో ఈ మూడు షేడ్స్ అయితే భైరవలో ఉంటాయని మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. సెల్ఫిష్నెస్, ఇది అయితే స్వార్థం అన్నట్టు. నేను కాంప్లెక్స్ పోవాలి, నాకు ఒక 1 మిలియన్ యూనిట్స్ కావాలి. సో అది ఎట్లా దీపికా పడుకోనని సుప్రీం యాస్కిన్కి అప్పగిస్తే నేను పైకి వెళ్ళిపోవచ్చు. సో ఇది తన ప్లాన్ అన్నమాట. సో ఇది పక్కన పెడితే సుప్రీం యాస్కిన్కి ఒక నేచర్ ఉండేది. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో డిస్కస్ చేస్తాను దీని గురించి. అదేంటంటే సుప్రీం యాస్కిన్కి బాడీలు తయారవుతున్నాయి ఇటు పక్క అని చెప్పేసి. సో 6 ప్యాథ్స్ అన్నమాట. సో 2 బాడీస్ అయితే మనకు కనబడుతున్నాయి. సో ఇందాక నేను పోస్టర్, దాని గురించి తర్వాత మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తా. వాళ్ళు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. సో దాని గురించి నేను తర్వాత మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తా. సో ఇది చూసుకున్నట్లయితే తన సోల్, 1 సోల్ 6 ప్యాథ్స్ అన్నమాట. అంటే 6 బాడీస్, 1 సోల్ 6 బాడీస్ అన్నమాట. సో అంటే తను ఆత్మ లెక్క అటు ట్రాన్స్ఫార్మ్ కాగలరు అన్నమాట. ఆ శక్తి అయితే దానికి ఉన్నది. సో అదైతే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో భైరవ లోపలికి అలా వచ్చాడేమో అని నా డౌట్. సో ఇది జస్ట్ గెస్ మాత్రమే. సో ఇది మరి రియాలిటీ ఏందనేది థియేటర్లో చూడాలి. నేనేమనుకుంటున్నా అంటే, సో భైరవ చెప్పాడు కదా, మామూలుగా మనకి కలికి డైరెక్ట్ రిఫరెన్సెస్ కాకుండా ఇండైరెక్ట్ రిఫరెన్సెస్. అంటే కల్కి అదే భైరవ కల్కి లెక్క, సుప్రీం యాస్కిన్ కలి లెక్క. సో భైరవ తనలో ఉన్న కలిని వీడి ఎలా బయటపడ్డాడు అన్నది స్టోరీ కావచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో భైరవ చాలా స్వార్థపరుడు, నేను కాంప్లెక్స్ పోవాలి, దానికోసం ఏమనే చెప్తా అన్నట్టుగా ఉన్నాడు. మూవీలో మనకి ట్రైలర్లలో చూస్తే మాత్రం అట్లే అవ్వబడుతుంది. చివరికి అశ్వత్థామతో కూడా ఒక సూపర్ హీరో, రియల్ సూపర్ దేవుడు అన్నమాట అశ్వత్థామ. సో అట్లాంటి దేవుడితో కూడా ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. సో మరి వీళ్ళిద్దరికి ఎట్లా లింక్ చేస్తారు అనేది చూడాలి. నేనైతే ఏమనుకుంటాను అంటే, దీపికా పడుకోని ఎట్లాగా అశ్వత్థామ కాపాడతారు కాబట్టి అదే దీపికా పడుకోని భైరవ తెచ్చిస్తానని సుప్రీం యాస్కిన్కి చెప్పిండు. అంటే వాళ్ళ మనసులోకి చెప్పిండు కదా. మరి సుప్రీం యాస్కిన్ డైరెక్ట్ ఎందుకు పోతలేడో అదైతే మూవీలో చూసే తెలుసుకోవాలన్నమాట. రేపు థియేటర్లో కలుసుకున్నా అండ్ వచ్చిన తర్వాత మూవీ రివ్యూలో కలుసుకున్నాం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.